హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మెగ్నీషియం మతలబుల గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో మెగ్నీషియం లోపం సర్వత్రా పెరిగింది. ఈ పోషకం ఎన్నో కీలకమైన జీవక్రియలకు సహాయపడుతూ ఉంటుంది. కండర సామర్థ్యం, అధిక రక్తపోటు, నిద్రల్లో కీలక భూమిక పోషించే మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాల్షియం, జింక్, కాల్షియంలతో కలిపి తీసుకుంటే మెగ్నీషియం శోషణ తగ్గి దాని సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి మెగ్నీషియంను ఈ సప్లిమెంట్లతో కలిపి తీసుకోకూడదు. పుల్లని పండ్లలో సిట్రిక్ యాసిడ్తో కలిసిన మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం లోపాన్ని భర్తీ చేసుకోవడం కోసం పుల్లని పండ్లను తినొచ్చు. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. నట్స్, సీడ్స్, పొట్టు తీయని ధాన్యాలు, చేపల్లో కూడా ఈ పోషకం ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు, బాదం, గుమ్మడికాయ విత్తనాలు, పీనట్ బటర్ బీన్స్, సోయా బీన్స్, సోయా పాలతో కూడా మెగ్నీషియంను సరిపడా పొందవచ్చు. మెగ్నీషియం లాక్సేటివ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మోతాదు పెరిగితే విరోచనాలు వేధిస్తాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు కూడా వాడుకోవచ్చు. ఈరోజు మనం మెగ్నీషియం మతలబుల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.